హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. అమెరికా ఇజ్రాయిల్తో నేరుగా యుద్ధం చేయకుండా ఇరాన్, దుబాయ్, యుఏఈ, దోహా, ఖతార్ వంటి నగరాలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక బలమైన వ్యూహాత్మక మరియు భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ మరియు దోహా సమీపంలో అమెరికాకు చెందిన భారీ సైనిక స్థావరాలు ఉన్నాయి. దోహాలో అల్ ఉదైద్ అనే అతిపెద్ద అమెరికా ఎయిర్ బేస్ ఉంది. యుఏఈలో అల్ దఫ్రా వంటి కీలక స్థావరాలు ఉన్నాయి. ఇరాన్ దృష్టిలో ఈ దేశాలు అమెరికా దాడులకు సహకరిస్తున్న కేంద్రాలు. అందుకే ఆ స్థావరాలను దెబ్బతీయడం ద్వారా అమెరికా కార్యకలాపాలను అడ్డుకోవాలని ఇరాన్ భావిస్తోంది. దుబాయ్ మరియు దోహా ప్రపంచ దేశాలకు కీలకమైన ఆర్థిక మరియు పర్యాటక కేంద్రాలు నిలిచాయి. అందుకే ఆర్థికంగా తీయడానికి ఇరాన్ పూనుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ నగరాలపై దాడులు చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా చమురు సరఫరాను మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని గందరగోళంలో నెట్టడం ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. దీనివల్ల అమెరికా మరియు దాని మిత్రదేశాలైన అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుందని ఇరాన్ అంచనా వేస్తుందని తెలుస్తోంది. తమ భూభాగంపై అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులు చేయడానికి గల్ఫ్ దేశాలు, యుఏఈ, ఖతార్ వంటివి సహకరించకూడదని హెచ్చరించడం ఇరాన్ ప్రధాన ఉద్దేశం కూడా కావచ్చు. తమ గగనతలాన్ని లేదా స్థావరాలను అమెరికాకు ఇస్తే ఆ దేశాలు కూడా యుద్ధంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఈ దాడులతో ఇరాన్ సందేశం పంపిస్తుందని కూడా అంటున్నారు. ముఖ్యంగా అబ్రహం ఒప్పందాల తర్వాత యుఏఈ ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. ఇజ్రాయెల్ తన నిఘా వ్యవస్థను లేదా సైనిక అవసరాలను ఈ దేశాల ద్వారా నిర్వహిస్తోందని ఇరాన్ అనుమానిస్తోంది. అందుకే ఇజ్రాయెల్ మిత్రపక్షాలను టార్గెట్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ను ఒంటరి చేయాలని చూస్తోందని భావిస్తున్నారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు అత్యంత పటిష్టంగా ఉంటాయి. వాటిపై నేరుగా దాడి చేస్తే ఇరాన్కు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. దానికి బదులుగా తక్కువ రక్షణ ఉన్న లేదా సులభంగా చేరుకోగలిగే పొరుగున ఉన్న గల్ఫ్ నగరాలను లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్కు వ్యూహాత్మకంగా సులభంగా మారింది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ దాడులు అమెరికాకు మద్దతు ఇస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడానికి మరియు ఆ ప్రాంతంలో అమెరికా సైనిక పట్టును బలహీనపరచడానికి ఇరాన్ వేసిన ఒక ఎత్తుగడ మాత్రమే. ఇది ఇలా ఉండగా ఆవులు పోట్లాడుకుంటే లేగల కాళ్ళు విరిగినట్లు అనే మాట ఇద్దరు బలవంతులు లేదా పెద్ద దేశాలు ఘర్షణ పడుతుంటే సంబంధం లేని అమాయకులు లేదా చిన్న దేశాలు నష్టపోవడాన్ని సూచిస్తుంది. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. పైన చెప్పిన సామెత ప్రకారం పెద్దల పోర్లు, ఆవులు అంటే అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు. వీరి మధ్య ఉన్నది దశాబ్దాల రాజకీయ మరియు సైనిక వైరం. నష్టపోతున్నది లేగలు, దుబాయ్, యుఏఈ మరియు దోహా, ఖతార్ వంటి నగరాలు. ఈ యుద్ధంలో నేరుగా భాగస్వాములు కారు. కానీ ఇరాన్ తన పగను తీర్చుకోవడానికి ఈ నగరాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల అక్కడ నివసిస్తున్న సామాన్య ప్రజలు, వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవడం లేదా గాయపడడం జరుగుతోంది. ఈ నగరాలు ప్రపంచానికి వ్యాపార కేంద్రాలు. ఇక్కడ దాడులు జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం,
విమాన ప్రయాణాలు ఆగిపోవడం వంటి పరిణామాలు సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. అగ్రరాజ్యాల మధ్య ఉన్న పంతాలు పట్టింపుల వల్ల ఏ సంబంధం లేని దేశాలు అక్కడ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇరాన్ నేరుగా అమెరికాను లేదా ఇజ్రాయెల్ను ఏమి చేయలేక సులభమైన లక్ష్యాలైన ఈ గల్ఫ్ నగరాలపై దాడులు చేయడంపై సామెతకు సరైన ఉదాహరణగా చెప్పవచ్చు. కాగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ యుఏఈ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి అయిన హిస్ హైనెస్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తామ్ బెహ్రాన్ రాజ్య రక్షణ వ్యవహారాల మంత్రి హిస్ ఎక్సలెన్సీ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా బిన్ హాసన్ అల్ నుమైమీతో ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మంత్రులు ప్రాంతీయంగా చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు మరియు భద్రతా స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి మరియు ప్రాంతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం సమన్వయం సంప్రదింపులు జరపడం ఎంతో ముఖ్యమో వారు నొక్కి చెప్పారు. ఈ టెలిఫోన్ కాల్లు ప్రధానంగా ప్రాంతీయ భద్రత చుట్టూ సాగింది. మధ్య ప్రాచ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. యుఏఈ మరియు బెహ్రాన్ దేశాల మధ్య ఉన్న చారిత్రక మరియు వ్యూహాత్మక సంబంధాలను ఇరువురు నేతలు కొనియాడారు.